లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిర్మల్లో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం కేసీఆర్ బహిరంగ సభలో నిర్మల్లో పాల్గొనబోతున్నారు. ఇవాళ పార్టీ శ్రేణులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి? పార్టీ శ్రేణుల్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? రాజేష్, ఈరోజు నిర్మల్లో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కొనసాగనుంది. ఆదిలాబాద్ లోక్సభ ఎంపీ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గుడం నాగేష్కు మద్దతుగా ఈ బహిరంగ సభ కొనసాగనుంది. దీనికోసం టీఆర్ఎస్ శ్రేణులు అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లెపల్లి శివారులో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఈ బహిరంగ సభలు చూడవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున దాదాపు ఈ సభకు 1,25,000 నుంచి 1,50,000 వరకు జనం వచ్చేటట్టు ఉన్న సమాచారం మేరకు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. పక్కకే సీఎం కేసీఆర్ హెలికాప్టర్ దిగేందుకు ఇక్కడ హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హెలిప్యాడ్లో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, జనము, టీఆర్ఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు స్వచ్ఛంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆదిలాబాద్తో పాటు నిర్మల్, ముదోల్, ఖానాపూర్, అలాగే ఆసిఫాబాద్, సిరిపూర్, కాగజ్ నగర్, నిర్మల్ పట్టణాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 20 నుంచి 25,000 మంది జనాభా స్వచ్ఛందంగా తరలించేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు ఈ బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇక్కడే నిర్మల్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డికి మద్దతుగా గతంలో ఇక్కడే సభ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మరోసారి లోక్సభ ఎంపీ అభ్యర్థి గడం నాగేష్ గారికి మద్దతుగా ఈరోజు ఇక్కడే మరోసారి సభ నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇందుకోసము పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కొత్త ఉత్సాహం మాత్రం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు ఈ తండోపతండాలుగా ఈ సభకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సభకు తరలి వచ్చేందుకు జనాలు ఏ విధమైన ప్రతి ఒక్క పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనము ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలను అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ ప్రచార సభ, ఈ బహిరంగ సభకు జనం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు దాదాపు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 శాసనసభ నియోజకవర్గాల నుండి 1,30,000 నుండి 1,40,000 జనాభా ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే సీఎం గారు అంటే అందరికి ఇష్టము. సీఎం గారిని చూడడానికి కానీ సీఎం గారు ఏం చెప్తారో, ఏ విషయాలు చెప్తారనో ఆసక్తిగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గత 3 రోజుల నుండి ప్రజలకు సౌకర్యార్థమై మరి ఈ టెంట్లు వేయించడం కానీ, మంచినీళ్ళ సదుపాయం కల్పించడం కానీ, మజ్జిగ ప్యాకెట్లు కూడా దాదాపు 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా సరఫరా చేసి ఈ బహిరంగ సభ విజయవంతం కావడానికి వారు కూడా కృషి చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి చేసినటువంటి సేవల వల్ల, వారు చేసిన పరిపాలనతో మొన్న 2వసారి ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా ఇప్పుడు ఈ 16 తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 16 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవాలన్న ఏదైతే ఉందో ప్రజలకు కూడా అదే కోరిక ఉంది. ఈరోజు తెలంగాణ సమాజంగా తెలంగాణ ప్రజలు కూడా 16 సీట్లు గెలిపించి కేసీఆర్ గారి కానుకగా ఇవ్వాలని. ఎందుకంటే ఈ 16 సీట్లు గెలిస్తే భవిష్యత్తులో తెలంగాణకు మరి కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు వచ్చి ఈ బంగారు తెలంగాణ ఏదైతే ఉందో ఆ విధంగా పరిపాలనలో ఈ నిధులు కూడా ఉపయోగపడతాయని మరి ప్రజలకు కూడా తెలుసు. మరి ఈరోజు ముఖ్యమంత్రి బహిరంగ సభ విజయవంతం తప్పకుండా అవుతుందని నేను తెలియజేస్తున్నాను. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్ర పోషించాలన్న ఒక నిర్ణయంపై ప్రజల అభిప్రాయం విధంగా ఉంది. ప్రజల స్పందన ఏ విధంగా? చాలా బాగుంది. తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి భారతదేశ ప్రధాని అయితే కూడా చాలా బాగుంటుందని చెప్పేసి
ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి దానికి అనుగుణంగా మరి భవిష్యత్తులో ప్రజలు అనుమతిస్తే తప్పకుండా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ గారి పాత్ర ముఖ్య పాత్రగా ఉండాలని చెప్పేసి మరి మేము కానీ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. దాని దిశగానే ఈ సభలు కానీ చూస్తున్నాం. మనం ఎంతోమంది లక్షలాది మంది జనం రాబోతున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ గారు వెళ్ళటం మా అందరికీ సంతోషకరమైన విషయం. మొత్తానికి ఈ సభకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు ఒక గంట ముందుగానే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు జనాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ సభకు జనం తరలిచ్చే అవకాశం ఉన్న అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలను కూడా దూర ప్రాంతాల నుంచి నియోజకవర్గాలు ఇప్పటికే టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ అభిమానులు ప్రజలు స్వచ్ఛందంగా ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో సభకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు.